కాబట్టి ఇవన్నీ కూడా విజయవంతం చేయాలనేసి రామ్జీగుండు వర్ధంతిని జయప్రదం చేయాలని హీరా సుఖ జాగృతి సమితి నాయకులు కోరారు. ఇక పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సంఘ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 9న బస్టాండ్ సమీపంలో గల విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఆదివాసీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రామ్జీగౌండ్ గారి వర్ధంతి సందర్భంగా భారతదేశం చరిత్రలో 10 కోట్ల ఆదివాసీ తొలివీరుడు క్రాంతివీర్ బ్రిటిషులతోటి గడగడ ఆడిన తొలివీరుడు రామ్జీగౌండ్ గారి వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాల బస్టాండ్ ఎదురుగా హీరాసుఖ జాగృతి సమితి ఆధ్వర్యంలో 9 తారీఖు రోజున 11 గంటలకు రామ్జీగౌండ్ గారి వర్ధంతి పెద్ద ఎత్తున చేయాలని హీరాసుఖ జాగృతి సమితి ఆదివాసులే కాకుండా ఈ ధరతి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఎస్సీ బీసీ మైనార్టీ కుల సంఘాల నాయకులకు కానీ అలాగే రాజకీయ నాయకులకు ఎవరైనా కానీ ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క అరులే నేను ఒక్కటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చరిత్రల తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ మీద కొన్ని వందల కోట్ల ప్రాజెక్టు రామ్జీగౌండ్ స్టార్ట్ చేసిన ఘనత ప్రభుత్వ పరంగా రామ్జీగౌండ్ వర్ధంతి చేయాలని హీరాసుఖ జాగృతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే 1960ల అప్పుడు బ్రిటిషర్లతోటి నిర్మల పోరాటం చేసిన తొలివీరుడు 1000 మంది మర్రి చెట్టు కాడ గోండ్ వీరులకు సమాధి చేసిన దేశంలో తొలి రామ్జీగౌండ్ కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఆదివాసులు కాకుండా యావత్ భారతదేశం రామ్జీగౌండ్కి స్వాగతిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. కాబట్టి రామ్జీగౌండ్ వర్ధంతి విజయంత చేయాలని నేను ఆదివాసులే కాకుండా ప్రతి ఒక్క ఎస్సీ బీసీ మైనార్టీ మరియు రాజకీయ నాయకులకు చేతులు జోడించి ఆదిలాబాద్ పట్టణంలో హనుమాన్